జస్ట్ 2-3 సార్లే, అవునా? ఏదో చిన్న సభల్లో దేవుని వాక్యం విన్నాం, దైవజనుని మాటలు దర్శించాయి, దేవుడు మనల్ని దర్శించాడు, వెంటనే బాప్తిస్వం పొందాం, ఆ తర్వాత సంఘంలో చేర్చబడ్డాం, కాపుర కింద ఉన్నాం, అద్భుతంగా దేవుని మాటలు విధేయతలు నేర్చుకున్నాం. మన ట్రాక్ రికార్డ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. కొంతమందికి కొన్ని వందల అవకాశాలు వస్తున్నాయి, దేవుడు దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా, అయినను మారు మనసు పొందకపోవటం దేవుందా పాపం, లేకపోతే వారిదా పాపం? వారిదేనా? క్లియర్ అయిందా లేదా మీకు ఇప్పుడు? ఎవరిది పాపం అక్కడ? మనుషులదా దేవునిదా? ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున యేసు ప్రభువునే పాపిగా, ఒక భూతంగా, ఒక దయ్యంగా చూపించేటువంటి ఒక భయంకరమైన నరహంతకులైనటువంటి గుంపు ఈ భూమి మీద ఉన్నారు. ఒక నరహంతకులు ఈ భూమి మీద ఉన్నారండి. యేసు ప్రభువు ఒక అబద్ధకుడు, వంచకుడు, ఆయనలో పాపం ఉంది, ఆయనలో బలహీనతలు ఉన్నాయి, ఆయన ఏమీ చేయలేడు, ఆయన నమ్ముకున్నందువల్ల శాపం వచ్చింది, ఇలాగని చెప్పేటువంటి ఒక చెడు గుంపు, ఒక పాము సంతానం ఈ భూమి మీద ఉందండి. కొందరి జీవితాల్లో, కొన్ని సంఘాల్లో కూడా తిష్టేసుకొని ఉన్నారు పాములే వాళ్ళు బుసలు కొడతా ఉంటారు. పాము స్వభావం ఏంటంటే అది బుస్సు కొడుతుంది, బాగా. ఏం కొడుతుంది? కరవటానికంటే ముందు బుస్సలు కొడతా ఉంటుంది. కరవట నెక్స్ట్ పాయింట్, ముందు బుస్సలు కొట్టడం దానికి అలవాటు. అదొక శబ్దం అన్నమాట, దాని శబ్దం వేరు. ప్రియమైన వాళ్ళ దానివల్ల మనిషికి ఇరిటేషన్ వస్తుంది, బాగా ఇరిటేషన్ వస్తుంది. ఆ పాము యొక్క శబ్దము మనిషిని ఇరిటేషన్ తీసుకొని వస్తుంది. ఏనుండ్రు ఆ శబ్దం? ఈ రోజున సంఘాల్లో సనుగుళ్ళు, గొనుగుళ్ళు, సంశయాలు, వ్యతిరేకతలు ఏ వ్యక్తుల నుంచి ప్రారంభించబడతాయి అంటే, పాము ఎప్పుడైతే వాళ్ళు దూరిద్దో ఒక బుసలు కొట్టే శబ్దాలు వస్తాయి వాళ్ళ నుండి. అర్థం కాల? ఉపదేశానికి లోబడరు, దైవజన్య మాటకు లోబడరు, వీళ్ళు ఒక సపరేట్ రూట్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఈ రూట్ ఏ రూట్ అంటే పాము రూటు. అందుకని ప్రభు అన్నాడు, వారిని సర్ప సంతానమా, మీరు నాలోకి రారు, పైపిచ్చి నన్నే మీరు అపహసిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘం చెప్పే మాటలు ఆలకించరు, ఉపదేశానికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, దేవుని సన్నిధికి లోబడరు, ఓ సపరేట్ రూతును ఎత్తుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వారందరూ రాబోతున్న దినాల్లో మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. అప్పుడు దేవుడు సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఒక మనుష్యుడు, ముఖ్యంగా సంఘంలో ఉన్న మనం దేవుని సంతోష పెట్టాలంటే మనలో ఏం ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం